ఇక వరల్డ్ న్యూస్ అప్డేట్లో మొదటగా ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల జనాభా తగ్గిపోతుందని గగ్గలు పెడుతున్నాయి. బోలెడంత మంది పిల్లల్ని కనండి బాబోయ్, మీకు రాయితీలు ఇస్తాం, సన్మానాలు చేస్తామన్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే రష్యానే తీసుకుంటే ఇక్కడ సైన్యం ఉక్రెయిన్తో యుద్ధంలో పెద్ద సంఖ్యలో చనిపోయారు. దీంతో పుతిన్ దేశంలో తల్లులకు కనీసం 6 మంది పిల్లల్ని కనండి, మీకు భారీ మొత్తంలో డబ్బు ఇస్తాం, సన్మాన పత్రం ఇస్తామంటూ ప్రోత్సహిస్తున్నాడు. అయినా పెద్దగా ఫలితం కల్పించడం లేదు. అదే దక్షిణ కొరియా విషయానికి వస్తే ఇక్కడ మాత్రం 9 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా జనాభా పెరిగిందని ప్రభుత్వం సంతోషిస్తోంది. ఇక ప్రత్యేక కథనంలో జనాభా పెరగడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాలు తమ దేశ పౌరులను పెద్ద సంఖ్యలో పిల్లల్ని కనండి మహాప్రభువు అంటూ వేడుకుంటున్నాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తీసుకుంటే ఆయన అక్కడి తల్లుల్ని కనీసం 6 మంది పిల్లల్ని కనండి, మీకు పెద్ద మొత్తంలో సొమ్ములిస్తాను, ప్రశంసాపత్రంతో పాటు పలు రకాల రాయితీలిస్తామని ప్రోత్సహిస్తున్నాడు. ఇక రష్యా విషయానికి వస్తే యుక్రెయిన్ యుద్ధంలో పెద్ద సంఖ్యలో సైనికులను కోల్పోతోంది. యుద్ధం చేయడానికి సైనికుల కొరత ఏర్పడింది. దీంతో ఉత్తర కొరియా నుంచి కిరాయి సైనికులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇక జపాన్ విషయానికి వస్తే అక్కడ జనాభా గణనీయంగా తగ్గిపోయింది. దేశంలో ముసలి వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అదే సమయంలో దేశంలో పనిచేయడానికి యువత లేకుండా పోయింది. దీంతో జపాన్ ఇతర దేశాల నుంచి పనివారిని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే చైనాను తీసుకుంటే అక్కడ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా రికార్డెక్కింది. అక్కడ జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. చైనా యువతులు పెళ్లి చేసుకోవడానికి పెద్ద ఆసక్తి చూపడం లేదు. అక్కడ కూడా ప్రభుత్వం యువతుల్ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండమ్మా అంటూ వేడుకుంటున్నారు. ఇదే సమస్య దక్షిణ కొరియా ఎదుర్కొంటోంది. దేశ జనాభా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం వినూత్నమైన చిట్కాలు ప్రయోగించి క్రమంగా జనాభాను పెంచుకోవడం మొదలెట్టింది. 9 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి దక్షిణ కొరియాలో జనాభా పెరిగింది. గత దశాబ్ద కాలం నుంచి జనాభా రికార్డు స్థాయిలో క్షీణిస్తూ వస్తోంది. కాగా దేశంలో సంతానోత్పత్తి రేటు వరుసగా గత 8 సంవత్సరాల నుంచి తగ్గుకుంటూ వస్తోంది. కాగా ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ లో అతి తక్కువ జనాభా కలిగిన దేశంగా దక్షిణ కొరియా రికార్డు సొంతం చేసుకుంది. అక్కడ సరాసరి ఒక్కో యువతి ఒక్కో బిడ్డ కంటే తక్కువ కన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే అక్కడి నిపుణులు చెప్పేదేమిటంటే దక్షిణ కొరియాలో ఒక్కో మహిళ కనీసం 2.1 బిడ్డకు జన్మనిస్తే తప్ప ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదని చెబుతున్నారు. దక్షిణ కొరియాకు పొరుగున ఉన్న జనాభాను తీసుకుంటే అక్కడ వయసు పైబడిన వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అయితే దక్షిణ కొరియాతో పోల్చుకుంటే జపాన్లో బర్త్ రేట్ ఎక్కువ 1.2గా ఉంది. అయితే తాజాగా దక్షిణ కొరియాలో బర్త్ రేట్ పెరగడానికి కారణం ఏమిటంటే అక్కడి నేషనల్ స్టాటిస్టిక్ ఏజెన్సీ ప్రకారం 2024లో అక్కడి ఫెర్టిలిటీ రేటు విషయానికి వస్తే 0.75% పెరిగింది. అంతకు ముందు సంవత్సరం 0.72కు దిగొచ్చింది. వివరంగా చెప్పాలంటే జీవిత కాలంలో ఒక మహిళ 0.72 శిశువులకు జన్మనిచ్చారు. అయితే 2015లో అత్యధికంగా 1.24 శిశువులకు దక్షిణ కొరియా మహిళలు జన్మనిచ్చారు. అటు తర్వాత వరుసగా గత 8 సంవత్సరాల నుంచి దక్షిణ కొరియాలో బర్త్ రేట్ క్రమంగా తగ్గుకుంటూ వచ్చింది. దీంతో ప్రపంచంలోనే అతి తక్కువ బర్త్ రేట్ దేశంగా దక్షిణ కొరియా రికార్డుకి ఎక్కింది. ఇక రాజధాని సియోల్ను తీసుకుంటే అతి తక్కువ బర్త్ రేట్ కేవలం 0.58% మాత్రమే నమోదయ్యింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే దేశంలోని జనాభాలో 18% కంటే ఎక్కువ జనాభా సియోల్లోనే నివసిస్తోంది.
దక్షిణ కొరియా తాజా జాతీయ జనాభా లెక్కల నివేదికను గత బుధవారం నాడు విడుదల చేసింది. నివేదిక ప్రకారం గత ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 2.40 లక్షల మంది కొత్త శిశువులు జన్మించారని తెలిపింది. తాజా లెక్కల ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా 2.35 లక్షల మంది శిశువులు జన్మించారు. అంటే 2023తో పోల్చుకుంటే 2024లో స్వల్పంగా జనాభా పెరిగిందని ప్రభుత్వం సంబరపడిపోతోంది. అయితే అంతకు ముందు అంటే 1990తో పోల్చుకుంటే చాలా తక్కువ. అప్పుడు అంటే 1990లలో ప్రతి ఏడాది 6 లక్షల నుంచి 7 లక్షల మంది పిల్లలు దేశంలో జన్మించేవారు. అయితే ఇక్కడ మరో అంశం గురించి చెప్పుకోవాలి. గత ఏడాది దేశంలో పుట్టిన వారి కంటే చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. సుమారు 1.2 లక్షల మంది దక్షిణ కొరియాలో మృతి చెందారు. ఇది దేశంలో జనాభా క్రమంగా పెరగడానికి ప్రధాన కారణం. దక్షిణ కొరియాలో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు అక్కడి నిపుణులు. 2023తో పోల్చుకుంటే 2024లో 14.9% పెళ్లిళ్లు ఎక్కువగా జరిగాయి. 1970 తర్వాత అత్యధికంగా దేశంలో పెళ్లిళ్లు జరగడం గత ఏడాదే. ఇక దక్షిణ కొరియా జనాభా విషయానికి వస్తే 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసు పైబడిన వారే అత్యధికంగా 17% ఉంటాయి. 10 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన వారు 6.13% ఆక్రమించారు. అయితే 15 ఏళ్ల నుంచి 64 ఏళ్ల వయస్సు కలిగిన జనాభా గత ఏడాది బాగా తగ్గిపోయింది. అలాగే 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారి సంఖ్య 5.41%గా పెరిగింది. జనాభా 20% 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసు దాటిన వారే ఆక్రమించారు. ప్రస్తుతం దక్షిణ కొరియాను సూపర్ ఏజ్డ్ సొసైటీ అని పిలుస్తుంటారు. కోవిడ్-19 తర్వాత యువకుల్లో పెళ్లి పట్ల సానుకూల దృక్పథం ఏర్పడింది. పిల్లల్ని కని స్థిరపడాలనుకునే వారి సంఖ్య పెరిగిందని కొరియా స్టాటిస్టిక్ అధికారులు చెబుతున్నారు. అయితే ఖచ్చితంగా శిశు జననాల రేటు పెరగడానికి గల కారణాల గురించి చెప్పలేమని ఆయన అన్నారు. దేశంలో పెళ్లిళ్లు బాగా పెరిగాయి. 30 ఏళ్ల వయస్సు వారు పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు చేసుకోవడం, అదే సమయంలో పిల్లల్ని కనడానికి ఇదే ఖచ్చితమైన వయస్సు కాబట్టి జనాభా పెరిగిందని అధికారులు వివరిస్తున్నారు. సియోల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. అదే సమయంలో ఉద్యోగంతో పాటు ప్రైవేట్ లైఫ్ ను బ్యాలెన్స్ చేయడం కష్టంగా మారింది. దీంతో పిల్లలకు క్వాలిటీ చైల్డ్ కేర్ ఇవ్వడం కష్టమని చాలా మంది యువత పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. అలాగే గత దశాబ్ద కాలం నుంచి ఇక్కడ నిరుద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. అదే సమయంలో యువత ఆర్థికంగా బాగా వెనుకబడిపోయింది. దీంతో చాలా మంది యువకులు పెళ్లిళ్లు చేసుకోవడం మానేశారు. గత కొరియా యువతుల్లో అత్యధికులు విద్యావంతులే అయినా కంపెనీలు మాత్రం వారి అదనపు క్వాలిఫికేషన్స్ తో పాటు సర్టిఫికెట్ వారు సాధించిన ఘనతల గురించి, అనుభవం గురించి కంపెనీలు అడగడంతో చాలా మందికి ఉద్యోగాలు అంత తేలికగా లభించడం లేదు. ఇక దక్షిణ కొరియాలోని పని గంటలు కూడా చాలా ఎక్కువే. అందుకే వర్క్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వం కాస్త చొరవ తీసుకుని 2006 నుంచి చైల్డ్ కేర్ సబ్సిడీ ప్రోగ్రాం కింద $270 బిలియన్ల కేటాయించింది. అలాగే 2022 నుంచి కొత్త జంటకు బిడ్డ పుడితే ప్రభుత్వం $1,500 ఇవ్వడం మొదలెట్టింది. ఇక తాజాగా ప్రభుత్వం అడుగు ముందుకేసి కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు $685 ఆఫర్ చేస్తోంది. అలాగే ఈ ఏడాది నుంచి వేతనంతో కూడిన పెటర్నిటీ లీవ్ 20 రోజుల వరకు ఇస్తున్నట్టు ఆఫర్ చేసింది. జనాభా పెంచుకోవడానికి దక్షిణ కొరియా ప్రభుత్వం మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా తమ ప్రయత్నం తాము చేస్తోంది. 2022లో ప్రభుత్వం బర్త్ సపోర్టు ప్రాజెక్టు కోసం $4.58 బిలియన్ కేటాయించింది. సియోల్లో పెద్ద ఎత్తున పిల్లల్ని కనందాన్ని ప్రోత్సహించడం మొదలెట్టింది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటకు తక్కువ అద్దెకు ఇల్లు ఆఫర్ చేయడంతో పాటు డే కేర్ సెంటర్లు కూడా పెద్ద ఎత్తున పెంచింది. అలాగే సింగిల్ గా ఉండే వారిని ఇతర సింగిల్ గా ఉండే వారితో పరిచయం చేసి వారిని పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించడం మొదలెట్టింది. ఇక ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే రొమిన్స్ కు సంబంధించి విషయం తెలిసిందే. సియోల్ మెట్రోపాలిటన్ ఆ రోజు 50 మంది
మంది పురుషులు 50 మంది మహిళలకు డిన్నర్, షాంపెయిన్ పార్టీతో పాటు లవ్ థీమ్ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి 2400 మంది హాజరయ్యారు. చాలా సింగిల్స్ తమకు పార్ట్నర్స్ దొరకారని సంబరపడిపోయారు. మొత్తానికి దక్షిణ కొరియా జనాభా పెరిగినందుకు అక్కడి ప్రభుత్వం సంతోషపడుతోంది. మరి పక్కనే కిమ్ ఉన్నాడు కదా, కిమ్ ని ఎదుర్కోవడానికి దేశ జనాభా పెంచుకోక తప్పడం లేదుగా అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.